అందరికీ నమస్కారం. నేను మీ ఆర్యానా. ఎలా ఉన్నారు అందరూ? ఈ అక్టోబర్ 29న అంటే ఫ్రైడే ఏకం అనే మూవీ రిలీజ్ కాబోతుందండి. ఫస్ట్ నేను ట్రైలర్ చూసిన తర్వాత డైలాగ్స్, అరే వా, డైలాగ్స్ తర్వాత ఒక క్యూరియాసిటీ, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి. తర్వాత ఆర్ఆర్, ఆ తర్వాత ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్, అన్నిటికీ మించి ఆ డైలాగ్స్లోనే ఏదో స్టోరీ లైన్, ఏంటి ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అబ్బా ఇంటర్వ్యూ వస్తే బాగుండు, ఒకసారి వీళ్ళతో మాట్లాడాలి అని అనుకున్నా. నాతో పాటు ఇవాళ డైరెక్టర్ వరుణ్ వంశీ గారు అండ్ అలాగే అభిరామ్ గారు అండ్ అలాగే రీసెంట్గా ఆ హౌస్ నుండి బయటకు వచ్చిన శ్వేత వర్మ గారు కూడా నాతో ఉన్నారు. అందరికీ హలో. అండ్ నిజంగా చెప్తున్నా, ఇది మాత్రం జెన్యున్గా చెప్తున్నా, ప్రతి యాంకర్ చెప్తుంది. కానీ ఏకం అనే ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ఇందులో అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఏదో కావాల్సిన ఎనర్జీ, ఏదో వైబ్ ఉందని అయితే నాకు జెన్యున్గా అనిపించింది. అండ్ కంగ్రాచులేషన్స్ మీకు ఆ వైబ్ క్రియేట్ చేసినందుకు. అండ్ అభిరామ్ గారు ఎక్కడ తగ్గుతలేదండి మీరు. డైలాగ్ ఏంటండి, డైలాగ్ చాలా బాగా చెప్పారు. నాకు ఆ లాంగ్వేజ్ నాకు అర్థం కాలేదు కానీ డెప్త్ మాత్రం అర్థమైంది. అంతా మా డైరెక్టర్ గారి చలవ. ఎంత డైరెక్టర్ గారు ఉన్నా కూడా మీకు కూడా ప్యాషన్ ఉంటుంది చూడండి. ఆ డైలాగ్ మీరే చెప్పారు, ఆ మాడ్యులేషన్ కానీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏంటి నిర్వహణ, ఎలా ఉన్నావు? శ్వేత వర్మలా ఉన్నావా లేకపోతే నిర్వహణలా ఉన్నావా? ఫైరా? అమ్మో బాబోయ్, నాకు శ్వేత అంటే భయం వేస్తుంది. సెట్ సో అమేజింగ్. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అక్కడ నుండి రాగానే యూర్ లైక్ బ్యాక్ టు వర్క్ అగైన్. దిస్ ఇస్ కాల్డ్ లైఫ్ మ్యాన్. వచ్చేయాలి, మళ్ళీ సెట్ చేసేసుకోవాలి, వచ్చేయాలి, మనకు మనమే ఇచ్చి పడేసుకోవాలి, అంతే, తప్పదు. వీఆర్ ఇన్ దట్ వరల్డ్. అండ్ ఏంటి డైరెక్టర్ గారు ఇంత తక్కువ మాట్లాడుతున్నారు? అంత సినిమా తీసాకే సినిమాలోనే చూపిస్తారా? అంటే ఇక్కడ ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడారు. ఓ నాకు అర్థమైంది, వయసులోనేగా. నాకు వీళ్ళతో చనువు ఉందండి, అందుకే ఇలా మాట్లాడుతున్నాను నేను, నన్ను ఎవరు తిట్టుకోవద్దు. సో టెల్ మీ, అసలు ఏకం అనేది థాట్ ఎలా వచ్చింది? ఏకం అంటేనే ఒక వైబ్ కొడుతుంది. ఏకం అంటే ఏంటి? వెల్, టు స్టార్ట్ విత్, ఏకం అనేది ఇట్స్ ఫిలసాఫికల్ ఫిక్షన్ జానర్ అనమాట. ఈ జానర్లో లైక్ తెలుగులో దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ. సో ఈ మూవీలో ఏంటంటే ఇట్స్ మోర్ లైక్ మన ఆంథాలజీ ఫిలిం. అంటే అయ్యో అన్నమయ్య సినిమా అలా ఉన్నాయి కదా. యా, అన్నమయ్య ఈజ్ ఎ బయోపిక్ యాక్చువల్లీ, అన్నమాచార్యుల మీద. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ 5 క్యారెక్టర్స్, అంటే మన మూవీలో అభిరామ్ గారు, శ్వేత గారు అండ్ అదితి గారు, దయానంద్ రెడ్డి గారు అండ్ తనికల్ బర్ని గారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కీ రోల్ ప్లే చేశారనమాట. సో ఇది ఇండివిజువల్గా వీళ్ళందరి జర్నీస్, అండ్ వీళ్ళ జర్నీస్ మెయిన్గా అభిరామ్ గారు ప్లే చేస్తున్న జాబ్లెస్ గాడ్ అనే క్యారెక్టర్తో ఎలా ట్రావెల్ అవుతుంది, ఎలా కలుస్తుంది ఈ క్యారెక్టర్తో అనేది మెయిన్ పాయింట్ అనమాట మూవీ. సో జాబ్లెస్ గాడ్ మీరు చెప్పండి. అంటే మీ క్యారెక్టర్ చూసినప్పుడు చాలా రియాలిటీకి దగ్గర అనిపించింది. నేను ఏమనుకున్నానంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ నుండి ఇది కాదు లైఫ్, ఇంకేదో ఉంది అని అనిపించింది. సో వైల్ ప్లేయింగ్ ద క్యారెక్టర్ మీ లైఫ్లో మీకేమైనా అనిపించిందా, ఏదైనా చేంజెస్ తర్వాత, ఇంపాక్ట్ కానీ ఎఫెక్ట్ కానీ ఏమన్నా? డెఫినెట్గా ఎఫెక్ట్ ఇచ్చిందండి. అంటే ద క్యారెక్టర్ గురించి స్టడీ చేసేటప్పుడు అండ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఒక రకంగా పార్ట్ ఆఫ్ మీ ఈజ్ అవే ఫ్రమ్ ద మెటీరియలిస్టిక్ సొసైటీ. సో ఐ గాట్ కనెక్టెడ్ టు ద క్యారెక్టర్ అండ్ డైరెక్టర్ గారి ఇన్పుట్స్ తీసుకొని మరి ఆ క్యారెక్టర్ జర్నీ ఏంటి, అతని ఫిజికల్ ట్రేట్స్ ఏంటి, మెంటల్ ట్రేట్స్ ఏంటి, సోషల్ అట్రిబ్యూట్స్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేసి ఒక బుక్ కూడా చదివాండి, లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ అని. సో దాన్ని బట్టి ఆ మాంగ్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, ఎలా సొసైటీతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు, అలా నేర్చుకొని మరి క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది. మీరు వెళ్ళారా అంటే నేర్చుకోవడం కానీ బుక్స్ చదవడం వల్ల? బుక్స్ చదివి ఐ లెర్న్ ఎ లాట్ అబౌట్ దెమ్ అనమాట. సో అలా చేయడం వల్ల it indirectly affected me also as a person. Like I grew more into spirituality and I've dived into spirituality and life ki meaning enti ani వెతకడం స్టార్ట్ చేశాను. లైక్ ఈ క్యారెక్టర్ కూడా అలానే, లైక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో హీ గెట్స్ ఇన్ టు డిప్రెషన్ బికాస్ హిస్ గర్ల్ ఫ్రెండ్ లీవ్స్ హిమ్ అండ్ హీ లీవ్స్ హిస్ జాబ్ అండ్ పేరెంట్స్ కూడా వదిలేస్తారు. సో హీ ఫైండ్స్ హిస్ హ్యాపీనెస్ ఇన్ సర్చింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో డిప్రెషన్ అంటే అందరూ మందు తాగి లేకపోతే ఏదో చేసి ఈ మూల కూర్చొని అలా నెగిటివ్ లాగా వెళ్ళిపోతారు. ఇతనేమో ఇన్నర్గా వెళ్ళి పాజిటివ్ సైడ్లో హీ డెవలప్డ్ హిమ్సెల్ఫ్ అనమాట. సో అలా జాబ్లెస్ గాలా మారుతాడు. అంత క్రెడిట్స్ డైరెక్టర్ గారికి. సో బేసిక్గా మనం ఏంటంటే ఈ వెస్టర్న్ ఫిలాసఫీలో వీ కాల్ ఇట్ డిప్రెషన్. మనకి ఇండియాలో ఏంటంటే, అంటే మన పెద్దవాళ్ళు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు, టూ మచ్ ఆఫ్ పెయిన్ తీసుకుంటే డిప్రెషన్ అనేది ఒక పాయింట్, ఆ డిప్రెషన్ దాటాక వైరాగ్యం అనే ఫేజ్ ఒకటి వస్తుంది అనమాట. ఈ వైరాగ్యం ఏంటంటే దాన్ని ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ అయితే దట్ విల్ లీడ్ యూ టు స్పిరిచువల్ ఇంక్లినేషన్. సో అలాంటి ఒక క్యారెక్టర్ గురించి చెప్పాలని చెప్పి అనుకున్నాను. సో
యా మన ఇప్పుడు అభిరామ్ గారు చెప్పినట్టు ఈ లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ అనే బుక్ ఏంటంటే ఇట్ టెల్స్ అబౌట్ క్యారెక్టర్స్ అండ్ జర్నీ ఆఫ్ వేరియస్ మాంక్స్ ఆఫ్ హిమాలయాస్ అనమాట. సో ఆ ఒక్కొక్క మాస్టర్ నుంచి, హిమాలయన్ మాస్టర్ నుంచి మనం ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఈ క్యారెక్టర్లో మనం ఇంజెక్ట్ చేయడం జరిగిందనమాట. సో దట్స్ హౌ దిస్ క్యారెక్టర్ బికేమ్ వెరీ పవర్ఫుల్. సో పంచభూతాల గురించి మేము తెలుసుకోబోతున్నాం. అసలు ఈ ఎలిమెంట్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి అండ్ శ్వేత గారికి ఫైర్ ఇవ్వడానికి కారణం ఏంటి? అగ్ని. సో ఫస్ట్ ఇది స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ రాస్తున్నప్పుడు ప్రతి క్యారెక్టర్లో ఏంటంటే ఒక పెయిన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం 5 ఎలిమెంట్స్ గురించి చెప్తున్నాము. సో ఈ 5 ఎలిమెంట్స్ రిలేటెడ్గా ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ పెయిన్ ఒక్కొక్క ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్కి సంబంధించింది. సో ఈ ఫైర్ అనే క్యారెక్టర్ ఏంటంటే ఈ క్యారెక్టరైజేషన్ వచ్చేసి ఒక రేపు ఇంకేం చేయాలి నేను, అంటే లైఫ్లో నెక్స్ట్ చేయడానికి ఏం లేదు, ఒక హోప్ కావాలి బతకడానికి. సో హోప్ అనేది కంప్లీట్లీ లాస్ అయిపోయినప్పుడు కొంచెం ఒక చిన్న దీపం వెలిగితే ఒక దారి కనిపిస్తుంది, ఆ దారిలో మనం ముందుకు వెళ్దామనే హోప్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటి ఒక హోప్ దొరికినప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా జ్వలిస్తుంది. సో ఈ క్యారెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంటే మీరు స్క్రిప్ట్ కోసం ఓకే చేస్తారా, లేకపోతే ఇది పర్ఫామ్ చేసే క్యాపబిలిటీ నాలో ఉంది అని చెప్పి ఛాలెంజింగ్గా తీసుకొని యాక్సెప్ట్ చేశారా? నాకు ఫస్ట్ క్యారెక్టర్ గురించి చెప్పడానికి నేను కలిశాను. సో క్యారెక్టరైజేషన్ ఫస్ట్ నా క్యారెక్టరే చెప్పినప్పుడు చాలా డీప్ అనిపించింది. అంటే ఆ అమ్మాయి తన లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ కావచ్చు, దాని తర్వాత తను తీసుకునే ఒక స్టెప్ కావచ్చు, అంటే డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కరికి జరిగే సిచ్యువేషన్సే, కానీ దాని నుండి బయట ఎలా పడాలి అని మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. నాకు కూడా యాక్టింగ్ కెరియర్లో అలాంటి క్వశ్చన్సే ఉన్నాయి. సో ఈ క్యారెక్టర్కి చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ దాని తర్వాత నా క్యారెక్టర్ చాలా నచ్చింది నాకు చెప్పిన తర్వాత. దాని తర్వాత ఒక సమ్మరీ ఇచ్చారు, వేరే క్యారెక్టర్స్తో ఎలా కలుస్తుంది ఈ క్యారెక్టర్ అండ్ ఎండ్ వరకు ఏంటి తన రియలైజేషన్ ఏంటి అని. సో యాజ్ అ క్యారెక్టర్ అండ్ యాజ్ అ స్క్రిప్ట్ రెండు విషయాల్లో కూడా ఫస్ట్ యాజ్ అ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది, అండ్ యాజ్ అ స్క్రిప్ట్ ఐ వాజ్ సో మూవ్డ్, ఎందుకంటే ఇట్స్ డీప్ స్పిరిచువల్ జర్నీ. సో క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? రొటీన్గా మనకు ఒక లైఫ్ స్టైల్ ఉండడం వేరు, సో కొన్నిసార్లు క్యారెక్టర్ ఈజీగా అయిపోతుంది, కానీ ఇది కంప్లీట్గా డిఫరెంట్ కదా. సో ఏమైనా చేంజెస్ కానీ హోంవర్క్ కానీ చేయాల్సి వచ్చిందా? డెఫినెట్లీ వర్క్షాప్ చేసామన్నమాట ఈ సినిమా క్యారెక్టర్స్కి. సో వెళ్ళి బాడీ లాంగ్వేజ్ కావచ్చు, తను ఆలోచించే విధానం కావచ్చు, ఎందుకంటే నేను ఆలోచించినట్టే అమ్మాయి ఆలోచించాలని లేదు. కొన్నిసార్లు సినిమాలోని పాత్ర రియల్ లైఫ్లో కూడా క్యారీ అవుతుంది కొంతవరకు యాక్చువల్లీ. ఆఫ్టర్ ద షూట్ ఆల్సో ఇట్ హ్యాపెన్స్. సో నాకు వర్క్షాప్ చేసిన తర్వాత నిర్వాణ అయిపోయాను నేను కంప్లీట్గా. అండ్ దాని తర్వాత షూట్ తర్వాత కావచ్చు ఐ వాజ్ నిర్వాణ, అండ్ ఐ థింక్ ఐమ్ స్టిల్ నిర్వాణ. దెర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మీ విచ్ ఇస్ నిర్వాణ. సో జాబ్లెస్ గాడ్ మీరు చెప్పండి, మొత్తం అంటే ఆ లాంగ్వేజ్ కానీ లైక్ డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ అంటే సినిమాలో ఎలా ఉందంటే యూత్కి కనెక్ట్ అయ్యేటట్టుంది. తొందరగా ఈ మధ్య చిన్న చిన్న వాటికి డిప్రెస్ అయిపోతాం, చిన్న వర్క్ అవ్వకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో తొందరగా నాకు ఈ లైఫ్ వద్దు అని అనుకుంటుంటాం. సో దీని నుండి ఏదైనా మెసేజ్ మేము పొందబోతున్నాం. మెసేజ్ అంటే ఏదైనా మమ్మల్ని టచ్ చేయబోతుందా ఈ క్యారెక్టర్? సో బేసిక్గా ఇప్పుడు లాక్డౌన్ రిసెషన్ టైం వచ్చింది కదా, చాలామంది జాబ్స్ కూడా పోయినాయి. అలానే ఈ క్యారెక్టర్ జాబ్ పోతుంది. జాబ్ పోయినప్పుడు ఆర్ మనిషి డిప్రెషన్ వెళ్ళినప్పుడు ఒక సాడ్గా ఒక దుఃఖంతో బాధపడే కన్నా లేకపోతే ఏదో చెడు అలవాట్లకు పాల్పడి సిగరెట్లు మందు అవన్నీ పాల్పడి అలా నెగిటివ్ స్పైరల్లోకి వెళ్ళకుండా తను అప్లిఫ్ట్ చేసుకోవడానికి తనని నెగిటివ్ స్పైరల్ కాకుండా తను తెలుసుకోవడం, అంటే తను ఇన్నర్గా వెళ్ళిపోయి డీప్గా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని దాన్ని క్వశ్చన్ వేసుకుంటూ వెళ్తే మేబీ హీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ మీన్ దేర్ వోంట్ బి ఎనీ డిప్రెషన్ ఆర్ నెగిటివిటీ ఉండదు. సో పాజిటివ్ వేలో యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ హిస్ లైఫ్. సో అలా ఇన్స్పిరేషన్ అయితే ఇవ్వగలుగుతుంది ఈ క్యారెక్టర్ జనాలకి. అప్పయ్య స్వామి గారు, అప్పయ్య పంతులు గారు, ఓ గాడ్, ఈ క్యారెక్టర్ కోసం సార్ని అప్రోచ్ అవ్వడం ఎలా జరిగింది? మీకు అది భయం వేసిందా? ఎందుకంటే ఒక భయం ఉంటుంది, అమ్మో కరెక్ట్గా స్క్రిప్ట్ చెప్పగలుగుతామో లేదో అని ఒక వణుకు పక్కా ఉంటుంది. సో మీకు ఉండిందా? సో భయం అయితే ఉండింది. అంటే ఈ క్యారెక్టర్ గురించి సార్ని అడగాలంటే అదొక ఫియర్ అయితే, రెండో ఫియర్ ఏంటంటే ఈ మనం అనుకున్న జానరానే ఫిలాసాఫికల్ ఫిక్షన్. సో ఈ ఫిలాసఫీ గురించి మనం ఎంత చెప్తున్నాం అంటే హనుమంతుడు ముందు కుపిగంతుల్లో ఉంటుందేమో సార్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ నేను మాట్లాడతాయని చెప్పి ఒక ఇది
బట్ సేమ్ టైం ఒకసారి స్క్రిప్ట్ సార్ దగ్గరికి తీసుకెళ్తే ఒకవేళ నేను స్క్రిప్ట్ పట్ల అప్రోచ్ అయిన వే కరెక్టా రాంగా అనేది కూడా అర్థమైపోతుంది. సార్ చెప్తారు కదా మనకి. సో అలా సార్ దగ్గరికి స్క్రిప్ట్ తీసుకెళ్ళాక సార్ చూసి అప్రిషియేట్ చేశారు, వెంటనే చేస్తాను ఒప్పుకున్నారు. సో నాకేంటంటే ఒక అథెంటికేషన్, ఓకే ఈ స్క్రిప్ట్ కరెక్ట్ వేలోనే వెళ్తుంది. అండ్ ఈ క్యారెక్టర్ రాస్తున్న టైం నుంచి కూడా నాకు అప్పయ్య పంతులు క్యారెక్టర్ అంటే బర్నీ గారే మైండ్లో ఉన్నారు. వర్కింగ్ ప్రాసెస్ ఎలా అనిపించింది? స్క్రిప్ట్ వరకు ఓకే, వర్క్ చేసేటప్పుడు ఉంటుంది కదా భయం, ఇలా కాదు సార్, అలా ఏదైనా చేంజెస్ లాంటివి ఏదైనా ఒక సిచ్యువేషన్ చెప్పగలుగుతారా? యాక్చువల్గా ఈ క్యారెక్టర్ షూట్ చేసినంత కూడా అంటే లొకేషన్ వచ్చేసి ఒక గ్రేవ్యార్డ్లో ఉంటుందన్నమాట. సో ఒక శ్మశానం అనేది బీయింగ్ ఒక ఇండీ ఫిలింకి ఒక శ్మశానం సెట్ వేయడం అనేది పాసిబుల్ కాదు. సో సార్ని రిక్వెస్ట్ చేశాను, ఒక రియల్ టైమ్ శ్మశానంలోనే షూట్ చేద్దాం అనుకుంటున్నాం సార్ అని. సో సార్ దానికి వెంటనే చేస్తాను, విల్ డూ ఇట్ అని చెప్పి ఒప్పుకున్నారు. సార్ ఈ స్క్రిప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు లైక్ కొత్త వాళ్ళు కొత్త టీం అప్రోచ్ అయినప్పుడు మీరు అంటే ఎలా యాక్సెప్ట్ చేశారు సార్? అంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని చెప్పి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్తో తెలిసి ఉంటుంది. సో ఎలా ఉండింది సార్? నాకు కొత్త పాత ఎవరు జనరల్గా ఎక్కువ సినిమాలు నేను కొత్త వాళ్ళే వేసాను. ఫస్ట్ డైరెక్టర్స్వి ఎక్కువ. రచనల్లో కూడా ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న వాళ్ళే ఎక్కువ రాశాను నేను. అంటే 50 సినిమాలు రాస్తే అందులో దాదాపు 30 కొత్త వాళ్ళవే రాసి ఉంటా. అలాగే దాదాపు 750 to 800 సినిమాలు చేస్తే అందులో సగం కొత్త వాళ్ళవే అయి ఉన్నాయి. అంచేత కొత్త పాత ఏం లేదు నాకు. ఎందుకంటే వేషం మంచిదా కాదా చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఒక చెప్పచ్చా, విష్ణు పూజారి, విష్ణువు గుడిలో పూజారి వీడు. విష్ణువు మీద కోపం వస్తుంది. జనరల్గా భక్తులకి అప్పుడప్పుడు రామదాస్కి వచ్చింది, చాలామందికి వస్తుంది. సరిగ్గా టైంకి ఇప్పుడు మనకు కూడా వస్తుంది. ఎప్పుడైనా మనం అనుకున్న పని చేయకపోతే ఇప్పటిదాకా నిన్ను నమ్మను నేను, మనకు అవకాశం ఉంది, ఇంకో దేవుడికి షిఫ్ట్ అవుతాం, లేదా అసలు వద్దు. అట్లాగా వీడికి కోపం వచ్చి వీడికి ఉద్యోగం తీసేస్తాడు. అది ఆల్రెడీ ట్రైలర్లో ఉంది కాబట్టి. సో ఉద్యోగం నన్ను తీసేస్తామని అతన్ని టోటల్గా విష్ణువునే ఉద్యోగంలో తీసేస్తాడు వీడు. ఆ విగ్రహం ఎత్తుకు పారిపోతాడు. ఆ పారిపోవడం శ్మశానానికి వెళ్తాడు. అది శ్మశానం అనేది ఏమిటి? శ్మశానం అంటే శివుడి ప్రదేశం. అక్కడికి విష్ణువుని పట్టుకొచ్చాడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు. అట్లా అన్యాపదేశంగా శివుడు విష్ణువు ఒకటి అని చెప్పకుండా చెప్పాడు దర్శకుడు. నేను అప్పుడే అనుకున్నా, ఏమిటి ఇంత చిన్న కుర్రాడు హై ఫిలాసఫీ, పైగా రేపు అఫ్కోర్స్ ఇందులో అండర్ కరెంట్గా బ్రహ్మాండమైన డ్రామా ఉంది. ఫిలాసఫీ సంగతి పక్కన పెడితే, బికాజ్ నెక్స్ట్ జనరేషన్కి ఫిలాసఫీ, ముఖ్యంగా యూత్కి అంత ఫిలాసఫీ చెప్తే అర్థమవుతుందా, అవసరమా, ఇవన్నీ అంటారు కదా. ఇప్పుడు మన కుర్రాళ్ళు ఇప్పుడు మాకెందుకండి 60 ఏళ్ళ తర్వాత 70 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ తర్వాత అసలు ఏమన్నా. ఇప్పుడు వివేకానందుడు ఉన్నాడు. వివేకానందుడు ఏ వయసులో బయలుదేరాడు? సో నిజంగా ఏమన్నా చేయదలుచుకుంటే, ఫిలాసఫీ అర్థం చేయదలుచుకుంటే ఎంత చిన్న ఏజ్లో తెలుసుకుంటే అంత ఎఫెక్ట్. చాలామంది సన్యాసం అంటే అన్నీ వదిలేసేసి అట్లా కాదు. నోయింగ్ ఫిలాసఫీ ఈజ్ నాట్ దట్, బికమింగ్ మోర్ యాక్టివ్, మోర్ ఎఫెక్టివ్, మోర్ ఇంటలెక్ట్, మోర్ ఇండస్ట్రియస్. అది యాక్చువల్గా ఫిలాసఫీ అంటే జీవన సత్యం, తత్వం అంటే జీవన తత్వం ఏమిటి? లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బతుకు, సుఖంగా బతుకు, ఆనందంగా బతుకు. మిగతా వాళ్ళని అంటే మనుషులు కాదు, మిగతా ప్రాణుల్ని కూడా బతకని, సుఖంగా బతకని. ఆ సుఖంగా బతకనివ్వకపోవడం వల్ల వచ్చినదే కరోనా. అంటే ఒక కుర్రాడు తీయాల్సిన సినిమా అయితే కాదు. అంటే నా దృష్టిలో కొంచెం బాగా ముదిరిన వాళ్ళు తీసే సినిమా. పైగా ఫస్ట్ సినిమా నీకు ఫస్ట్ మూవీయే కొంచెం స్ట్రాంగ్గా. కాకపోతే ఇతనికి ఒక ఛాయిస్ ఉందంటే ఇది 5 కూడా ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం అన్నిట్లో కూడా ఏదో ఒక ఇప్పుడు పృథివీ వ్యాపస్తేజో వాయు ఆకాశాత్ అంటున్నాడు. 5 ఎలిమెంట్స్, 5 తత్వాలకి 5 సింబాలికల్ లైఫ్స్ని చెప్తున్నాడు కదా. సో ఈ శ్మశానంలో చేసాం. చాలా రియలిస్టిక్. అంటే అక్కడ శవంగాలతో అంటే ఇక్కడ మనం డైలాగులు చెప్పడం అట్లా రియల్ శ్మశానంలో. అంతేకాదు, ఒరిజినల్ శ్మశానంలో అక్కడ
జరుగుతుంటుంది కదా, ఏదో కార్యక్రమాలు అన్నీ జరుగుతుంటాయి, మనం షూటింగ్ చేసుకుంటాం. సినిమా వాళ్ళు అంతే కదా, మనం 5 స్టార్ హోటల్లో తింటాము, శ్మశానంలో కూడా తింటాము. దేస్ నో అది మనకు వచ్చిన ఫిలసాఫికల్ లైఫ్ సినిమా వాళ్ళది కూడా చెప్పాలి. ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని ఒక కొటేషన్, ఉపనిషత్ వాక్యం. అంటే సత్యం ఒకటే, దాన్ని మేధావులు పండితులు వివిధాలుగా చెప్తారు. అంటే ఒక కేంద్రం ఉంటుంది, దానికి రైల్లో వెళ్తాడు, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తాడు, ఫ్లైట్లో వెళ్తాడు, బట్ కేంద్రం అదే, అది ఏకం. మరి దర్శకుడు ఏ ఉద్దేశంతో ఏకం పెట్టాడో ఆ పేట అన్నట్టు ఇది చెప్పమ్మా. సార్ చెప్పండి. అదే ఏకం అంటే నీ ఉద్దేశం అంటే. ప్రతి మనిషికి కూడా ఫిలాసఫీ అనేది ఉంటుంది. సో అంటే ఒక చిన్న రిక్షా నడుపుకునేవాడి దగ్గర నుంచి టు బిల్ గేట్స్ లేదా పెద్ద పెద్ద స్కాలర్స్, ప్రతి ఒక్కరికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. సో నేను అనుకుంది ఏంటంటే ప్రతి మనిషి తన ఫిలాసఫీని ఫాలో అవుతూ ప్రపంచానికి ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేస్తాడు, గుడ్ ఆర్ బ్యాడ్. సో యూనివర్స్కి ఒక ఫిలాసఫీ కూడా ఉంటుంది కదా. సో ఆ ఫిలాసఫీ బట్టే యూనివర్స్ కూడా ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు దిస్ వరల్డ్. ప్రతి మనిషికి ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. సో ఈ 5 క్యారెక్టర్స్ అంటే 5 ఎలిమెంట్స్ ఏంటంటే నేచర్ దగ్గర ఆర్ యూనివర్స్ దగ్గర ఉన్న 5 ఇన్స్ట్రుమెంట్స్, 5 ఎలిమెంట్స్ అనేవి. సో ఈ 5 ఇన్స్ట్రుమెంట్స్ని పెట్టి ఒక సృష్టి ఎలా నడుస్తుంది, బట్ ఆ 5 ఎలిమెంట్స్ని, ఆ 5 ఇన్స్ట్రుమెంట్స్ ఒకళ్ళ చేతిలోనే ఉంది, దట్ ఈజ్ యూనివర్స్. దానికి చాలా పేర్లు ఉన్నాయి. సో ఆ 5 ఎలిమెంట్స్ ఎవరైతే పట్టుకున్నారో దట్ ఈజ్ ఏకం. ఆ పట్టుకున్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ప్రపంచం అంతా ఏకం. ఆ డైలాగు అంటే చూసినప్పుడు ట్రైలర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దేవుడు నన్ను జాబ్లో నుండి తీసేశాడు, నేను దేవుడిని జాబ్లో నుండి గుడిలో నుండి కూడా తీసేసాను. ఒక పాయింట్కి నిజంగా కోపం వస్తుంది లైఫ్లో, ఒక ఆశ ఉంటుంది, అది అవ్వదు, ఒక అంబిషన్ ఉంటుంది, అది టైం పడుతుంది, ఆ ప్రాసెస్లో ఒక కోపం అనేది ఉంటుంది. అది చాలా జెన్యున్గా కనెక్ట్ అయింది సార్ చెప్పాలంటే. జనరల్గా ఏమిటంటే ప్రతి వాళ్ళకి దేవుడి మీద కోపం వచ్చిన సందర్భం ఉంటుంది. ఎందుకంటే ఎవరి మీద కోపం, తండ్రి మీద కోపం వస్తే కొడతాడు, తల్లి మీద అయితే తిడుతుంది, అన్న మీద అసలు పట్టించుకోడు. ప్రపంచం అంతే కదా. సో ఎవరిని తిట్టినా ఏమన్నవాడు ఎవడన్నా ఉంటే దేవుడు. సో అతని మీద అలుగుతారు సహజంగా. వాడు అప్పుడు నవ్వుతాడు, పొగిడినప్పుడు పెద్ద రియాక్షన్ ఏమి ఉండదు. నువ్వు ఫీల్ అవ్వాల్సిందే, నవ్వాడని చెప్పి ఏడ్చాడని చెప్పి కదా. సో దట్స్ అలాగా నేను తీసుకెళ్ళి గుడిలో తీసుకెళ్ళి శ్మశానంలో పెట్టిన, అక్కడ ధూళి జనరల్గా శివుడు పూసుకోవాల్సింది విష్ణు పూయించాం. బస్ కపాలమాల అవన్నీ అంటే ఇప్పుడు వస్తున్న ఈ సినిమా ధోరణి కన్నా కొంచెం భిన్నమైన కథా చిత్రణ లేదా వాటెవర్. జనరల్గా ఇప్పుడు మన సినిమాలన్నీ బయట సొసైటీకి, ఇవి బయటకు కాకుండా ఇట్స్ ఇన్వర్డ్ ట్రావెల్. దిస్ పర్టికులర్ ఫిలిం నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఎ ట్రావెల్, అదన్నమాట, అంతర్ముఖం. లోపలికి తీసుకెళ్ళే సినిమాలు తక్కువ ఉంటాయి. అది అంచేత కొత్త ఆలోచన ధోరణి, కొంత సాహసం. అందులో ఒక పాట సక్సెస్ చాలా, ఎక్కడి మానుష అన్నమయ్య కీర్తన సార్. ఆవిడ అమ్మాయి ఎవరు పాడింది? శక్తిశ్రీ గోపాలన్, మలయాళం. అసలు అదరగొడేసింది. అసలు ఏమిటి ఇందులో, ఇది మనం చేసిన సినిమాలో ఇంత మంచి పాట, పైగా అది కొంత భాగం నా మీద కూడా ఉంటుందేమో. మీ మీదే ఉంటుంది. అవును సార్. అది ఎవరో నాకు ఫార్వర్డ్ చేశారన్నమాట, అది ఇంత బాగా వచ్చిందని. రియల్గా ఆ గొంతులో మరి ఏదో ఒక అద్భుతం ఉంది. అది చాలా కొన్ని ఐ థింక్ మిలియన్స్లోకి వెళ్ళింది సార్. అది పెద్ద యాడ్, అది పబ్లిసిటీ. నేను ఒకటి పోస్టర్ చూసా, మీరు సార్తో లాస్ట్కి మరి క్లైమాక్స్లో ఎక్కడో సార్తో మీరు యూనో ఒక స్క్రీన్ స్పేస్ కనిపిస్తుంది. యాక్చువల్లీ అది సినిమాలో నా ఫస్ట్ సీన్ అండి, అంటే షూట్ డేస్లో ఫస్ట్ సీన్ అది సార్తోనే జరిగింది. విత్ బేర్ ఫుట్, ఏముండవు, బేర్ ఫుట్ ఉన్నారు, ఆ వైరాగ్యం లుక్లో వెళ్ళాను. సో సార్తో ఫస్ట్ టైం సీన్ చేస్తుంటే ఒక డైలాగ్ చెప్పాను, కాదు నువ్వు ఇలా చేయి, ఇలా ఒక 3 స్టెప్స్లో ఉంటుంది ఆ డైలాగ్. కాదు ఇలా చేయి, ఇలా దేవుడిని చూసుకుంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయి, ఇలా డెలివర్ చేయని చెప్పారు. ఐ వాజ్ బ్లోన్ అనమాట. అలా చాలా బాగా వచ్చింది అది అవుట్పుట్ చూసే. అండ్ ఐ మీన్ సార్ ఇన్పుట్స్ చాలా ఇచ్చారు ఆ పర్టికులర్ డే, బికాజ్ ఐ వాజ్ వెరీ నర్వస్ ఫస్ట్ డే. అండ్ అట్ ద సేమ్ డే ఏం చేయాలి, క్యారెక్టర్ ఎలా అని ఇంకా డైవ్ ఇన్ కాలేదు అప్పుడు.
సో సార్ కిక్ స్టార్ట్ ఇచ్చారు ఆ క్యారెక్టర్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శ్వేత గారు, మీరు అభిరామ్ గారితో స్క్రీన్ స్పేస్ కనిపిస్తుంది అండ్ యూనో ఏకం అనే దాని గురించి దాంట్లో లైఫ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. అండ్ లైఫ్ ప్రపంచంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా నీకు అని చెప్పి నిలదీస్తూ ఉంటారు. సో ఆ టైంలో షేరింగ్ స్క్రీన్ విత్ అభిరామ్ గారు ఎలా ఉండింది? లైక్ ఇట్ వాస్ బ్రిలియంట్. ఎందుకంటే ఈ అమ్మాయి ప్రపంచాన్ని కాపాడాలనుకుంటుంది. సో తన పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే ఈ క్యారెక్టర్ని ఎప్పుడైతే కలుస్తుందో తినకు అసలు ఏ చీకు ఏ చింత ఏముండదు. తిన పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అంటే దేవుడు మనకి ఏంటి నీళ్ళు సముద్రంలోనే ఉన్నాయి, పక్షులు గాల్లో ఎగురుతున్నాయి, అందరూ ఈ ప్రపంచం ఎన్నో యుద్ధాలనే చూసింది, అలాంటిది ఇప్పటికీ భూమి అలానే ఉంది. ఇప్పుడు సడన్గా నువ్వు అంత ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు ప్రపంచాన్ని కాపాడాలనుకుంటున్నావా అని, అంటే నా క్యారెక్టర్ని ఆలోచింపజేసే క్యారెక్టర్ అభిరామ్ క్యారెక్టర్. సో ప్రతి ఆపలేవు. నేనేమో అసలు ప్రపంచం అది ఉంది ఇది ఉంది, నేను కాపాడాలి. ప్రపంచంలో ఏంటి ఒకవైపు ఇండస్ట్రీస్ కట్టేస్తున్నారు, ఏమంటారు మాల్స్ కట్టేస్తున్నారు, జనాలకి జాబ్స్ లేవు, ఇలా తిను ఆలోచిస్తూ ఉంటుంది. ఈయనేమో నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, అంతా దేనికి ఎలా జరగాలో అలా జరుగుతుంది. సో నా క్యారెక్టర్కి తన క్యారెక్టర్కి అసలు కాంట్రాస్ట్ అనమాట. సో నేను ఎప్పుడైతే నాకు ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి లైక్ నా ఆన్సర్స్ అన్నీ తిన ద్వారానే వస్తాయేమో అన్న మోడ్లోకి వెళ్ళిపోతాను. అండ్ తిన ద్వారానే ఒక కైండ్ ఆఫ్ వేరే క్యారెక్టర్స్ ఇంటరాక్షన్ ఆర్ వాట్ ఎవర్ త్రూ అభిరామ్స్ క్యారెక్టర్ నా క్యారెక్టర్కి ఒక రియలైజేషన్ వస్తుంది. అండ్ దివ్య డేవిడ్ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఈ అభిరామ్ క్యారెక్టర్ ఏంటంటే జర్నీ ఆఫ్ ఏ జాబ్లెస్ గాడ్ అనేది మన క్యాప్షన్ అన్నమాట మూవీకి. సో మిగతా క్యారెక్టర్స్ అన్నీ ఏంటంటే ఈ జాబ్లెస్ గాడ్ క్యారెక్టర్తో పాటుగా టచ్ అవుతూ వెళ్ళే క్యారెక్టర్స్ అనమాట. సో 2 క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు శ్వేత గారి క్యారెక్టర్ అండ్ బర్నీ గారి క్యారెక్టర్ యాక్టివ్గా టచ్ అయ్యే క్యారెక్టర్స్ అనమాట. సో వాళ్ళు కూడా ప్యాసివ్గా టచ్ అవుతాయి. సో నేను అనుకున్న పాయింట్ కూడా అదే, అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ షిర్డీ సాయిబాబా లాంటి వాళ్ళు భూమి మీదకి వచ్చారు. సో యాక్టివ్గా ఆయన ఉన్న టైంలో ఆయన కాంటెంపరీగా చాలామంది ఆయన వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు, బ్లెస్సింగ్స్ పొందిన వాళ్ళు ఉన్నారు. సేమ్ టైం ప్యాసివ్గా ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఒక 100 years తర్వాత కూడా ఇంకా చాలామందికి మిరాకిల్స్ ఆర్ వర్కింగ్. సో ఆ పాయింట్లో చూసుకుంటే ఒక గాడ్ మ్యాన్ అనేవాడు భూమి మీదకి వస్తే యాక్టివ్గా అండ్ ప్యాసివ్గా కూడా తన వల్ల చాలా జీవితాలు ప్రభావం అవుతాయి అనేది పాయింట్ అనమాట. సో ఆ 2 క్యారెక్టర్స్ ఏంటంటే దే ఆర్ బీయింగ్ ప్యాసివ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ క్యారెక్టర్. అండ్ ఫ్రాంక్లీ గారి మ్యూజిక్ మంచి అది ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనిపించింది నాకు. మ్యూజిక్ ఈజ్ లైక్ లైఫ్. అండ్ ఫేవరెట్ సాంగ్ ఏంటి మీ తెలుసుకోవచ్చా? నాకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ స్టార్టెడ్ విత్ శివుడి మీద ఒక పాట ఉంది, నీజాడేటో పరమశివ అనే పాట. అది నా ఫ్రెండ్ రఘు చతుర్వేదుల అని, తను హీజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, తను రాసాడు ఆ పాట. సో ఫస్ట్ అసలు ఆ సాంగ్సే వద్దనుకున్నాం మూవీలో, అలాంటిది ఫస్ట్ ఆ సాంగ్ యాడ్ అయింది, అది నచ్చింది. తర్వాత ఎక్కడి మనుష్య జన్మం, అది చాలా పెద్ద సక్సెస్ఫుల్ సాంగ్ అయింది. సో సాంగ్స్ యాడ్ అవుతున్న కొద్దీ ప్రతి సాంగ్ కూడా ఫేవరెట్ సాంగ్స్ అయిపోయినాయి అన్ఎక్స్పెక్టెడ్. ఎలా ఉంది మీకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది అండ్ మీరు హాలీవుడ్లో కూడా వర్క్ చేస్తున్నారు. సో ఫస్ట్ మూవీ తెలుగులో రిలీజ్ అవ్వడం ఎగ్జైట్మెంట్తో కూడి హౌ ఇస్ దట్ ఫీలింగ్? సో యాక్చువల్గా అవార్డు అనేది అంటే టు బీ ఫ్రాంక్ పాండమిక్ వచ్చింది, ఏం చేయాలో తెలియదు, ఇంకా మూవీ మన చేతిలో ఉంది. అంటే ఓపెన్గా చెప్పాలంటే సరే ఫిల్మ్ ఫెస్టివల్స్కి పంపిద్దాము, లెట్స్ ట్రై అవర్ లక్ అనుకొని ఒక 4 ఫిల్మ్ ఫెస్టివల్స్కి పంపించాము. అందులో ఒక 3 ఫిల్మ్ ఫెస్టివల్స్లో మూవీ సెలెక్ట్ అయింది. 2 ఫిల్మ్ ఫెస్టివల్స్లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ వచ్చిందన్నమాట. డ్రీమ్ మిషన్ ఫిల్మ్ ఫెస్టివల్ లాస్ ఏంజల్స్, అది ఇంకోటి గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ అని పూణేలో జరిగింది. ఈ రెండిట్లో సెలెక్ట్ అయింది అండ్ బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్ అవార్డ్స్ వచ్చాయి. కంగ్రాట్స్. తెలియదు న్యూస్. గుడ్ వైబ్స్ యాక్చువల్లీ. సో అండ్ కమింగ్ టు సినిమాటోగ్రఫీ, ఏ లొకేషన్ ఏంటి అసలు సినిమాటోగ్రఫీ గారి గురించి? సో యాక్చువల్గా మూవీ వచ్చి మేము అంటే ఇండీ స్టైల్లోనే షూట్ చేసాము, ఇండిపెండెంట్ ఫిల్మ్ లానే చేద్దాం అనుకున్నాము. సో మాకు లొకేషన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక పెద్ద ఛాలెంజ్, ఉన్న బడ్జెట్లో చాలా ఛాలెంజింగ్గా చేసుకోవాలనుకున్నాము. సో వీ షాట్ అరౌండ్ హైదరాబాద్ అండ్ వారణాసి. సో షూటింగ్ టైంలో కూడా లైక్ ఇప్పుడు కొన్ని సీన్స్ రోడ్ మీద చేయాలి. సో ఇప్పుడు దానికి పర్మిషన్ తీసుకొని ఇదంతా చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో ఒక వెహికల్లో కెమెరా పెట్టేసుకొని అండ్ యాక్టర్స్ కూడా అలానే కోఆపరేట్ చేశారు. సో బ్యూటిఫుల్ సార్. సో ఈ 29th మూవీ రిలీజ్ కాబోతుంది.
మూవీ ప్రేక్షకులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ మీ నేను చెప్పాలనుకుంటా చూడండి అని. సార్ చెప్పేశారు మా అందరి తరఫు నుండి. సో శ్వేత మీరు చెప్పండి, రీసెంట్గా ఒక హౌస్ నుండి మీరు బయటకు రావడం జరిగింది అండ్ నవ్ ఆడియన్స్ ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు శ్వేత మూవీ ఇప్పుడు వస్తుంది అని చెప్పి. ఐ థింక్ సో కరెక్ట్ టైంలో మూవీ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు చాలా ఆడియన్స్ చాలా కనెక్టెడ్ ఉన్నారు మీకు. సో మీ ప్రేక్షకులకి మీ ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఏకం పంచతత్వాలు, ఈ పంచతత్వాల గురించి నేను ఒక వేరే ప్లాట్ఫామ్లో ఆల్రెడీ మాట్లాడాను. సో ఈ పంచతత్వాలకు సంబంధించి 5 క్యారెక్టర్స్. ఈ 5 క్యారెక్టర్స్లో నా క్యారెక్టర్ పేరు నిర్వాణ. డెఫినెట్గా మీ అందరూ ఈ 5 క్యారెక్టర్స్లో వాళ్ళ జర్నీ ఎక్స్పీరియన్సెస్కి మీరు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ క్యారెక్టర్ ద్వారా మీరు సినిమా చూసినప్పుడు డెఫినెట్గా మాతో ట్రావెల్ అవుతారు. సో మేమంతా ఈ సినిమా మీకోసమే చేశాము. సో థియేటర్స్ దాకా రండి. పాండమిక్లో నేను నా క్యారెక్టర్ ఎప్పుడు చెప్తుంటాను ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని. సో ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి ఓ 2 గంటలు మాకు కేటాయించండి, థియేటర్స్కి వచ్చి చూడండి. మీకు నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా చెప్పి స్ప్రెడ్ చేయండి, సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయండి ఈ వర్డ్. మాకు చాలా చాలా అవసరం. అండ్ మీ గురించే తీసాము సినిమా, మీకు డెఫినెట్గా ఎంటర్టైన్ అవుతారు విత్ అ డీప్ రియలైజేషన్. ఇది మన జనరేషన్కి మచ్ నీడెడ్. డెఫినెట్గా మీరు కనెక్ట్ అవుతారు. అండ్ ఈ సినిమా గురించి నేను ఒకటే సెట్. సో డూ వాచ్ ద ఫిల్మ్ అండ్ తెలుగు సినిమా అందరికీ కూడా చెప్పండి. థ్యాంక్ యూ. అభిరామ్, మీరు ప్రతి సినిమాలో కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు అండ్ ఈ సినిమా గురించి మీ ఆడియన్స్కి తెలుగు ప్రేక్షకులకి మీ మాటల్లో. సో ఏకం అనేది ఒక ఫిలాసఫికల్ ఫిక్షన్ అండి. ఇట్స్ అ వెరీ న్యూ జానర్ దట్ వీఆర్ ట్రయింగ్. సో ఈ 5 క్యారెక్టర్స్ అంటే ఒక సెల్ఫ్ డిస్కవరీ, ఒక క్యారెక్టర్ ఏమో సెల్ఫ్ డిస్కవరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఒక క్యారెక్టర్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఒక క్యారెక్టర్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక ఆంటర్ప్రెన్యూర్షిప్ గురించి మాట్లాడుతుంది, ఒక ఉమెన్ గురించి. అండ్ ఒక క్యారెక్టర్ ఈవిల్ గుడ్గా ఎలా మారింది, ఒక మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా పాజిటివ్గా ఎలా మార్చుకోవచ్చు అలా కానీ. అండ్ ఇంకో క్యారెక్టర్ ఏమో గాడ్లీ ప్రెజెన్స్ ఉండి లైక్ అందరూ ఒకటే జీవితం, అందరు డెస్టినేషన్స్ ఒకటే, మన ట్రావెల్స్ అన్ని డిఫరెంట్ అయినా కానీ డెస్టినేషన్స్ ఒకటే. సో ఎన్ని కష్టాలు ఉన్నా సరే మా కష్టాలని ఎదుర్కొని ఎలా జీవించాలి అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఎండ్ ఆఫ్ ద టనల్ దెర్ ఈజ్ ఆల్వేస్ లైట్. సో ఆ లైట్ కోసం వెళ్ళడానికి మనం ఎన్ని డార్క్నెస్ని ఫేస్ చేసి మరీ క్రాస్ చేసి యూ రీచ్ యువర్ డెస్టినేషన్ అనేది పాయింట్. సో ఈ టైంలో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది ఇంట్లోనే ఉండిపోయి డిప్రెషన్ కానీ చాలా సెల్ఫ్ మోటివేషన్ పోయి ఒక స్టేజ్ ఆఫ్ మైండ్ సెట్కి వెళ్ళిపోయారు. సో ఆ మైండ్ సెట్కి నుంచి బయటికి రావడానికి అట్లీస్ట్ ఒక చిన్న ఆలోచన, చిన్న థాట్ మీ మైండ్లో సీడ్ ఇంప్లాంట్ చేయడానికి ఈ సినిమా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే ఈ కొత్త సినిమాని మేము చాలా కష్టపడి తీసుకొస్తున్నాం సినిమా థియేటర్స్లోకి. సో దయచేసి సినిమా థియేటర్స్లోకి వెళ్ళి కొంచెం మమ్మల్ని ఆదరించి అలానే సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్ గారు, తొలి పరిచయం అనొచ్చా ఈ సినిమాతో మీకు తెలుగు ఇండస్ట్రీలో? సో డైరెక్టర్ గారు మీ మాటల్లో చెప్పండి, 29th గురించి మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? ఎక్సైటెడ్ కన్నా కూడా చాలా నర్వస్గా ఉన్నాను. ఎందుకంటే ఇది ఫస్ట్ మూవీ అవ్వడం ఒక ఇదైతే, రెండోది ఇలాంటి జోనరాలో చేయడం అనేది. సో మోర్ దాన్ ఎక్సైట్మెంట్, నర్వస్నెస్ ఉంది. ఎక్సైట్మెంట్ ఎందుకు లేదు అంటే ఆల్రెడీ ఈ మూవీ ఒక 300 to 400 మెంబర్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో అందరు చూశారు. సో ఎవ్రీవన్ లవ్డ్ ఇట్. సో ఒక పాయింట్ వరకు ఈ మూవీకి ఎలాంటి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అనేది కూడా ఒక చిన్న ఐడియా వీఆర్ హ్యావింగ్. సో బేస్డ్ ఆన్ దాట్ వీఆర్ యాక్చువల్లీ మోర్ దెన్ హ్యాపీ. ఈ మూవీ థియేటర్స్కి వస్తే ఇట్ విల్ డూ ద రెస్ట్. అంటే థియేటర్స్కి జనాల్ని ఖచ్చితంగా రప్పిస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంది. సో ఫస్ట్ మూవీ, ఫస్ట్ డైరెక్టోరియల్ వెంచర్ అనే నర్వస్నెస్ ఉంది అంతే. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అండ్ వన్ క్వశ్చన్, అంటే ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ 3 of them. సో మీ ఫేవరెట్ ఫిలాసఫర్స్ ఎవరు అని? ఫస్ట్ బర్నీ గారు. నాకు రమణ మహర్షి నాకు బాగా కనెక్ట్ అయ్యాను. సింపుల్గా ఉండడం, ఎక్కువగా గొప్పగా ఆలోచించడం. అభిరామ్. నాకు స్వామి వివేకానంద గారు ఇష్టం చాలా. సో ఆయన వాట్ హీ హ్యావ్ రియలైజ్డ్ అట్ ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ హిస్ లైఫ్ అనేది, అండ్ హౌ సెల్ఫ్ రియలైజేషన్ ఎలా ఎంత తొందరగా వచ్చింది, ఎంత బాగా హీ టుక్ ఇట్ అవుట్ ఆఫ్ ఆడియన్స్లో తీసుకెళ్లారు, ఎలా
సింపుల్ వేలో ఎలా చెప్పారు దాని గురించి. నాది నేను నిచిరెన్ డాషునిన్ బుద్ధిజం అని నేను ఒక చాంటింగ్ ప్రాక్టీస్ చేస్తాను. సో గౌతమ్ బుద్ధ గారి లోటస్ సూత్ర నుండి నిచిరెన్ డాషునిన్ అని హీజ్ అ ఫిలాసఫర్ అనమాట. సో బుద్ధిజంలో ఒక సర్టన్ మంత్రాన్ని మేము చాంట్ చేస్తాము. దాంట్లో మేము యూనివర్స్ని నమ్ముతాము, ఆ యూనివర్స్ మనలోనే ఉందని ప్రే చేసుకుంటాము. సో అది నా లైఫ్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో నిచిరెన్ డాషునిన్ జపనీస్ ఫిలాసఫర్ అనమాట. నేను గౌర్ గోపాల్ దాస్ గారిని ఈ మధ్య కాలంలో జస్ట్ ఫాలో అవుతున్నాను. నాకు ఒకటి నచ్చింది, డైలీ రొటీన్ కనుక ప్రాపర్గా సిస్టమేటిక్గా లేకపోతే పెద్ద ప్రాబ్లమ్స్ కానీ లైఫ్ కానీ సిస్టమేటిక్గా ఎలా ఉంటుంది అని. సో అది చాలా కరెక్ట్ అనిపించింది నా లైఫ్ స్టైల్కి. సో అండ్ థ్యాంక్ యూ. మీరు మీరు చెప్పండి. నాకు అంటే శంకరాచార్యుల గారి దగ్గర నుంచి అంటే ఇంకా ఒక నాకంటూ ఒక ఫిలాసఫర్ అనే ఇంకా ఫిలప్ చేసుకోలేదు. ఓకే, శంకరాచార్యుల దగ్గర నుంచి రమణ మహర్షి గారివి, మన రామకృష్ణ పరమహంస గారివి అందరివి చూస్తున్నాను. అండ్ ఇందాక మీకు ఇప్పుడు అదే ఈ టైటిల్ ఏకం సత్. అందరూ అది చెప్పేది బుద్ధుడు ఒకటే. చెప్పినా, వివేకానందుడు చెప్పినా, రమణ మహర్షి అది ఒకటే. మహానుభావులందరూ వివిధాలుగా చెప్పారు, అంతే. అదే ఏకం. బ్యూటిఫుల్. నైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.